నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూసే దిశ ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు భద్రపడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకో పక్కన దిశ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్ లోనే 1,29,000 కోట్లు అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ ప్రమాణం చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జగన్ మీడియాతో మాట్లాడుతూ 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా అని, తిరోగమనం వైపు వెళ్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతుందని మండిపడ్డారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణచివేత ధోరణితో ముందుకు వెళ్తుందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశపెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలియజేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి అని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదని తెలియజేశారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని, మోసపూరిత హామీలపై నిధుల్ని బడ్జెట్ లో చూపించకపోతే ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకి దిగుతారని చంద్రబాబుకి తెలుసునని అన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తాయని, చంద్రబాబు ఇలా చేస్తున్నారని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుందని ఇలా చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు
బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019 నుంచి 24 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిసి 8,283 కోట్లు 92 లక్షల విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలియజేశారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని తెలిపారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకి రావడం లేదని అన్నారు. దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని పవన్ తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 82 అండి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. 2021-22కి 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392 కోట్ల 69 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696 కోట్ల 41 లక్షల అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు 6 ముద్దాయిల్ని అరెస్టు చేశారు. గురువారం వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి
టౌన్ సిఐ సాంబశివరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో వినుకొండ పట్టణంలోని పెద్ద మసీద్ బజార్ కి చెందిన షేక్ రషీద్ ని అదే బజార్ కు చెందిన షేక్ జిలానీ స్థానిక ముల్లమూరు బస్టాండ్ లో కత్తితో నరికి హత్య చేశాడని, ముద్దాయిని అదుపులోకి తీసుకుని నెల 18వ తేదీన అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు సిఐ తెలిపారు. రషీద్ హత్యలో జిలానీతో పాటు మరో 6గురు ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందని తెలిపారు. నర్సరావుపేట బరంపేటకు చెందిన పఠాన్ అబు బరక్ సిద్దిక్ అలియాస్ సిద్దు, వినుకొండ పట్టణం సీతానగర్ కి చెందిన కొమ్ము వెంకట సాయి, నిమ్మలబావి బజార్ కు చెందిన కొమ్ము ఏడుకొండలు, బయలుపోయిన అనిల్ ప్రకాశం జిల్లా పంగలూరు మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన పాలపర్తి సుమంత్, వినుకొండ పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ రోహిత్ అలియాస్ షోహెల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని సిఐ సాంబశివరావు తెలిపారు. తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు 8 గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి కుటుంబాన్ని ముల్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్యగా ఉంచడం అనేది జరిగింది. ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక 6గురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ వివరాలు నర్సరావుపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూ బరక్ సిద్దిక్ అలియాస్ సిద్దు, అదేవిధంగా వినుకొండ పట్టణంలో సీతయ్య నగర్కి చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి, అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ, అదేవిధంగా నిమ్మలబావి బజార్కి చెందిన బయలుపోయిన అనిల్. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది సార్. నాకు తెలిసి ఇంకొక 4-5గురు, అదేవిధంగా వాళ్ళకి ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా యాడ్ చేసి ఈ కేసులో ఎవరైతే ఒక వ్యక్తిని మర్డర్ చేశారో వీళ్ళందరూ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే దీనికి ట్రాన్స్పరెన్స్ ఉన్నారో, ఎవరైతే పార్టిసిపేషన్ ఉందో వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో రాజకీయ కోణం అనేది ఏం లేదు సార్. ఇది వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు 2022వ సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి. మా ఇన్వెస్టిగేషన్ గతంలో కేసు నమోదైన దాన్ని బట్టి, తర్వాత సబ్సిక్వెంట్ గా కేసు నమోదైన దాన్ని బట్టి పొలిటికల్ యాంగిల్ అయితే మాకు ఈ కేసులో ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తును బట్టి పొలిటికల్ యాంగిల్ ఈ కేసు రాలేదు. ప్రాణాంతకమైన కోనో కార్ఫన్ చెట్లను తొలగించడం కొరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో చిలకలూరిపేట రోడ్లు గల టిట్కో గృహాల వాసులతో కలిసి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఈ రోజు నిరసన దీక్షని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. ప్రాణాంతకమైన కోనో కార్ఫన్ చెట్ల వలనే పీల్చే గాలి వలన చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయని పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖ వైద్యులు సూచించారని తెలియజేశారు. మిగతా 10 రకాల చెట్లు తాగే నీటిని కానో కార్ఫస్ చెట్టు ఒక్కటే తాగుతుందని, దీని వలన ప్రక్కన ఉన్న మిగతా మొక్కలు బతకవని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కాకినాడలో జరిగిన ఓ సమావేశంలో కోనో కార్ఫస్ చెట్ల ప్రాణాంతకమైనవని తక్షణమే స్థానిక అధికారులు ఆదేశించి ఈ చెట్లను తొలగించి వేయాలని ఆదేశించినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవటం లేదని తెలిపారు. ఇప్పటికీ ఈ విషయంపై నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ కి, పల్నాడు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఉంచుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే అన్ని చెట్లు కూడా కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని వదిలేస్తా ఉంటాయి. అటువంటిది ఈ కోనోకార్పస్ చెట్లు అనేవి డిఫరెంట్ గా ఆక్సిజన్ ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదిలేయటం, అంతేకాకుండా వీటి పీల్చే గాలి వలన విధంగా ఊపిరితిత్తు వ్యాధులు, మరి మిగతా వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు, ప్రముఖ డాక్టర్లు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. నర్సరావుపేట పరిధిలో, పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేట పరిధిలో
మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేటలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు డివైడర్ల మధ్యలో, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర, స్టేడియం దగ్గర, అదేవిధంగా టిట్కో ఇళ్ల దగ్గర, మరి వివిధ రకాల చోట్ల ఈ కోనోకార్పస్ మొక్కలను ఎక్కువగా నాటించి ఉన్నారు. వీటి వలన ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చెట్లను తక్షణమే తొలగించాలి, లేకపోతే ఇది ప్రాణాంతకం అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాం. కాకినాడలో దీన్ని ఉద్దేశించి ఈ చెట్లను పీకించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 11వ తేదీని అక్కడ చెట్లు మొత్తాన్ని పీకించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చెట్లన్నీ తీసేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం. కార్పస్ చెట్ల వల్ల ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి అని చెప్పేసి డాక్టర్లు తెలియజేయటం జరిగింది. దానివల్ల ప్రాణాలు పోతాయి అన్న ప్రమాదకరం కాబట్టి దీన్ని ఇక్కడున్న ఈ టిక్కో హౌసెస్ మధ్య ఉన్నటువంటి ఈ పార్క్ లో ఉన్న ఈ చెట్లని తొలగించాలని నర్సరావుపేట కమిషనర్ గారిని కోరుతున్నాము, ఇక్కడ ఉన్న సభ్యులందరి తరఫున. బదిలీపు ప్రకాశం జిల్లా వెళ్తున్న దుర్గి తహసీల్దార్ జి రజనీ కుమార్ ని గురువారం తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది అభినందన సభ నిర్వహించి ఘనంగా సత్కరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా దుర్గి మండలం తహసీల్దార్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల నాయకుల మన్ననలు పొందారు. పార్టీలకు అతీతంగా ఎన్నికల్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్, ఆర్బీఐ, విఆర్ఓలు, విఆర్ఏలు, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఓపిచెల్ల గ్రామ పరిధిలోని ప్రధాన రహదారి శ్మశానాల పక్కన వాకు పోరంబోకు ప్రభుత్వ భూమిని సర్వే నంబర్ 614/B లో సుమారు 75 సెంట్ల భూమిని కొందరు భూ బకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకున్నారు. గతంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు శ్మశానానికి కేటాయించినప్పటికీ కాగితాలకే పరిమితమైంది. దాన్ని అదునుగా చూసుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రహదారి పక్కనే ఉన్న వాగు పోరంబోకుపై కన్నేసి దొంగ సర్వే నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకొని రియల్ దందాకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. నమస్తే సార్, మాది పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెల్ల గ్రామం. అయితే గత 30 సంవత్సరాల నుండి మా ఎస్టీ కులం సార్ ఎరుకుల. గత 30 సంవత్సరాలు కూడా మాకు శ్మశానం లేక నానా బాధలు పడుతూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం కూడా మేము విన్నవించుకోగా కాగితాలు రాయించి వాటి వరకే పరిమితమైనవి. అయితే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి కొన్ని మేము విన్నవించుకోగా వాళ్ళు సరే అని చెప్పేసరి ఒక ఊరు బయట, ఊరి చివరిలో పోరంబోగు, వాగు పక్క పోరంబోగు ఉంది సార్. అయితే దానికి కొంతమంది తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి దానికి అడ్డుపడుతూ ఉన్నారు సార్. ఉన్నత అధికారులు స్పందించి ఇప్పటికైనా మాకు న్యాయం చేకూర్చాలని. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.